హాయ్ ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తూ ఫర్నిచర్ షాప్లో పాత స్టాఫ్ని తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టుకుంటాడు మనోజ్. మా అనుభవం మీకెంతో ఉపయోగపడుతుంది, మమ్మల్ని వదులుకుంటే మీరు ఎంతో నష్టపోతారని ఉద్యోగులు చెప్పినా మనోజ్ పట్టించుకోడు. దాంతో మా ఉసురు మీకు తగులుతుందని పాత స్టాఫ్ శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతారు. అలసిపోయిన ఇంటికి వచ్చిన మనోజ్, రోహిణీలకు ప్రభావతి దిష్టితీస్తుంది. ఒక్కరోజుకే వీడి పని ఇలా అయిపోయిందని బాలు సెటైర్లు వేస్తాడు. అలసిపోయిన మనోజ్ హాల్లోకి వెళ్లాలని ఎంత నిద్రలేపినా బెడ్రూంలోనే పడుకుంటాడు. బాలు వచ్చి తలుపులు బాదడంతో సత్యం వచ్చి ఏం జరిగిందని అడగ్గా వాడు రూమ్ ఖాళీ చేయడం లేదని చెబుతాడు. నువ్వు మీనా మా గదిలో పడుకోండి, నేను మీ అమ్మ హాల్లో పడుకుంటామని సత్యమంటాడు. మీరు ఈ వయసులో కష్టపడొద్దన్న బాలు మీనాని తీసుకుని మేడమీద పడుకుంటాడు. మనోజ్ ఉదయాన్ని ఎంతకీ నిద్రలేవకపోవడంతో ప్రభావతి కొడుకుని నిద్రలేపుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తల్లి ఒడిలో పడుకున్న మనోజ్ని చూసి నిద్రలేస్తావా లేదా అని రోహిణి మండిపడుతుంది. వాడే నిద్రలేస్తాడని ప్రభావతి వెనక్కేసుకుని వస్తుంది. ఇంతలో బాలు వచ్చి మనోజ్ గాడికి ఏమైంది, ఏం మింగాడని సెటార్లు వేస్తాడు. అయితే ఈ షాప్ కూడా గోవిందా గోవిందా అంటూ బాలు అంటాడు. అలసిపోతే ఎక్కువసేపు పడుకుంటాడు కదా అని అంటుంది మనోజ్ భార్య. అయితే మీనా ఎంత అలసిపోవాలి, అందరికన్నా ముందు నిద్రలేచి అందరికన్నా ఆఖరణ నిద్రపోయే కష్టజీవి కూడా ఎప్పుడూ ఇలా అనలేదు అని అంటాడు బాలు. సూర్యుడు వచ్చాక కూడా నీకు నిద్రపడుతుందా అని బాలు అడగ్గా అంత మొద్దు నిద్రపోయేంత బద్ధకం నాకు లేదని చెబుతుంది మీనా. నేను లేటుగా లేస్తే అత్తయ్య నన్ను జోలపాట పాడి నిద్రలేపరు కదా అని అంటుంది. అందరూ తలా ఒక మాట అంటున్నారని నిద్రలేమని రోహిణి, ప్రభావతులు మనోజ్పై మండిపడతారు. ఇంతలో బాలు నీళ్లు తెచ్చి మనోజ్ ముఖాన కొట్టడంతో ఒలిక్కిపడి లేస్తాడు. వాడి షాపు వాడిష్టమని ప్రభావతి చెప్పగా ఇది కూడా దివాళా తీస్తే మళ్లీ పార్కులోనే పడుకోవాలని అంటాడు బాలు. మా నాన్న లక్షలు మింగాడు, షాప్ రెంట్ తీరుస్తానని అన్నాడు చెబుతాడు. వాడు జీవితంలో పైకి రావాలంటే ఇలా వెనక్కేసుకుని రావద్దని హెచ్చరిస్తాడు. కిచెన్లోకి వచ్చిన ప్రభావతి వంట త్వరగా చేయమని కోప్పడుతుంది ప్రభావతి. మనోజ్కి షాప్ తీసుకెళ్లడానికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల వేపుడు చెయ్యి, అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యని ఆర్డర్స్ వేస్తుంది. మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికి చేయమంటే చేస్తాను, కానీ మీ పెద్ద కొడుక్కి ఒక్కడికే అంటే నేను చెయ్యను అని తేల్చి చెబుతుంది మీనా. తనేమీ స్కూల్కి వెళ్లే పిల్లాడు కాదు, పెళ్లైంది, భార్య కూడా ఉంది. తన క్యారేజ్ కోసం రోహిణిని చేసుకోమని చెప్పండి అని అంటుంది. నువ్వు ఏం మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే అని సూటిపోటి మాటలంటుంది ప్రభావతి. నా మనసులో ఏం లేదు, మీరు తొంగిచూచినట్లు చెప్పొద్దు అని మండిపడుతుంది మీనా. రాత్రి మిమ్మల్ని లోపల పడుకోనివ్వలేదని, మీ మొగుడు మనోజ్ మీద నీళ్లు కొట్టాడని, దానికి మీరిద్దరూ కలిసి కక్ష సాధిస్తున్నారని మండిపడుతుంది. మాకంత తెలివితేటలు లేవని, మీ పెద్ద కొడుకు త్వరగా లేచి షాప్కెళ్లారని, ఆయన అలా చేశారని చెబుతుంది మీనా. క్యారేజ్ కోసమైతే నేను చెయ్యను అని తేల్చి చెబుతుంది. రోజురోజుకి లెక్కలేకుండా పోతున్నావని, ఒక్కరోజు కూడా బయట పడుకోలేవా, రూంలోనే పడుకోవాలని ప్రభావతి నానా మాటలనడంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. మీ ఇంట్లో నీకు సపరేట్ గదుందా, నిన్ను సుకుమారంగా పెంచిందా నీ అమ్మ అని నిలదీస్తుంది ప్రభావతి. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు అని, నేను మనోజ్ వాళ్ళకి వంట చేయనని, మీరే చేసుకోండి అని వెళ్ళిపోతుంది. బాలు కారు క్లీన్ చేసుకుంటుండగా సోఫా డెలివరీ ఇవ్వడానికి కొంతమంది మనుషులు వస్తారు. మేము సోఫా బుక్ చేయలేదు, రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటుంది, చూసుకోమని చెబుతాడు బాలు. సత్యంగారి ఇంటికి సురేంద్రగారు బుక్ చేశారు అంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకెళ్లమని చెబుతాడు బాలు. అలా కుదరదు, ఇది బుక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ పంపిస్తున్నామని చెబితేనే తీసుకెళ్తాము అని అంటాడు డెలివరీ వ్యక్తి. దాంతో శృతి వాళ్ళమ్మకి బాలు ఫోన్ చేసి మీరు బుక్ చేసిన సోఫాను తీసుకెళ్లమని చెబుతాడు. సోఫా ఎందుకు పంపారు అని బాలు నిలదీయగా, మీ ఇంట్లో సోఫా పాతదైపోయింది కదా, మీ అన్నయ్య షాప్లోని బుక్ చేశామని తీసుకోమని చెబుతుంది శృతి తల్లి. మాకు పాత వస్తువులతో సర్దుకోనమే అలవాటని మీ సోఫా మీరే తీసుకెళ్లమని చెబుతాడు బాలు. అమ్మాయికి మీరు చీరలు, బంగారం కొనివ్వండి, అంతేకాని ఇలా మా మీద జాలి చూపించొద్దని తేల్చి చెబుతాడు బాలు. బాలు దెబ్బకి డెలివరీ బాయ్స్ కూడా వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని భార్యతో చెబుతాడు సురేంద్ర. మరి ముందే చెప్పొచ్చు కదా అని భార్య అడగ్గా, నువ్వు నీ కూతురి కోసం ప్రేమగా కొంటుంటే ఎలా వద్దని చెప్పనని అంటాడు సురేంద్ర. వాడు సోఫా వెనక్కి పంపి తప్పులో కాలు వేశాడు అని, ఈ విషయం వాళ్ళింట్లో తెలియదు. తెలుసుంటే శృతి దగ్గర్నుంచి మనకి ఫోన్ వచ్చేది, రాలేదు అంటే ఇది బాలు ఒక్కడే చేశాడు అని మండిపడతాడు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని ప్రభావతితో మాట్లాడి ఆ ఇంట్లో సోఫా పెట్టించి నా ఈగో సాటిస్ఫై చేసుకుంటానని అంటుంది శృతి తల్లి. మన కూతురు అల్లుడు మన ఇంటికి ముఖ్యం రావాలని చెబుతాడు సురేంద్ర. కస్టమర్స్ బాగా ఉన్నప్పుడు మనోజ్ షాప్కి వెళ్లి సోఫా వెనక్కివ్వాలని, షాప్లో బోని అయిన వస్తువే వెనక్కి రావడమని సెంటిమెంట్గా ఫీలై మనోజ్, రోహిణిలు ఇంట్లో గొడవ చేస్తారని చెబుతాడు సురేంద్ర.
ఆ గొడవని అడ్డం పెట్టుకుని మన కూతురు వల్లుడిని వెనక్కి తీసుకురావచ్చు అని చెబుతాడు. బాలు కస్టమర్స్తో మాట్లాడుతుండగా రోహిణి వచ్చి షాప్లో సేల్స్ బావున్నాయని చెబుతుంది. ఇదంతా నీవల్లే సాధ్యమైంది అంటాడు మనోజ్. శృతి వాళ్ళమ్మకి థ్యాంక్స్ చెప్పాలని రోహిణి చెబుతుండగా ఆవిడ ఇచ్చిన డబ్బుని ఇప్పుడే నేను డీలర్కిచ్చాను అని చెబుతాడు మనోజ్. ఇంతలో శృతి వాళ్ల తల్లి రావడంతో మనోజ్ రోహిణీలు సంతోషిస్తారు. మీరు దగ్గరకున్న సోఫానే రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను అని శృతి తల్లి చెప్పగా మనోజ్ రోహిణీలు షాక్ అవుతారు. నేను దాన్ని మీ ఇంటికి గిఫ్ట్గా పంపితే బాలు దాన్ని వద్దని వెనక్కి పంపాడు అని చెబుతుంది శృతి తల్లి. మీరు వద్దు, మీ గిఫ్ట్లు వద్దు అని నానా మాటలన్నాడని మీ అత్తయ్య నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచింది, కాస్ట్ గురించి కూడా ఆలోచించకుండా సోఫా కొన్నానని చెబుతుంది. కానీ మీ తమ్ముడికి నీ మీద ఏమాత్రం గౌరవం లేదని, సోఫా వల్ల మీ ఇంట్లో గొడవలు రావడం నాకిష్టం లేదని, నా వల్ల మా అమ్మాయికి మీ ఇంట్లో ఏ సమస్య రాకూడదని చెబుతుంది. మీరు ఇచ్చిన డబ్బుని ఇప్పుడే మేం డీలర్కి ఇచ్చేశాము, మీకు డబ్బులు ఎలా ఇవ్వాలి అని అడుగుతాడు మనోజ్. ఇంతలో కస్టమర్స్ ఆ మాటలు విని మెటీరియల్ తేడాగా ఉందా, రిటర్న్ ఎందుకిస్తున్నారు అని అడుగుతారు. నా వల్ల మీ వ్యాపారం పోయేలా ఉందని, డబ్బులు ఇప్పుడే ఇవ్వొద్దని, ఆ సోఫా మీ షాప్లోని గిఫ్ట్గా ఉంచుకోండి అని చెబుతుంది శృతి తల్లి. ఇంతలో రోహిణి వెళ్లి డబ్బులు తీసుకుని శృతి తల్లికి తిరిగిస్తుంది. ఆవిడ డబ్బులు వద్దు అన్నారు కదా, ఎందుకిచ్చావు అని మనోజ్ అడుగుతాడు. వద్దు అన్నా మనం తిరిగి ఇచ్చేయాలి అని చెబుతుంది రోహిణి. మీ తమ్ముడు వల్ల మనం అమ్మిన మొదటి వస్తువే వెనక్కి వచ్చిందని, మీనా కొడాలని అనుకున్న మిక్సర్ని వద్దన్నందుకే అదంతా మనసులో పెట్టుకుని బాలు ఇదంతా చేశాడు అని రోహిణి అంటుంది. నీకు ఇంత డబ్బు ఎలా అడ్జస్ట్ అయింది మనోజ్ అడగ్గా మెడలో పసుపుతాడు చూపిస్తుంది రోహిణి. తాలిబొట్టు తాకట్టు పెట్టానని భార్య చెప్పడంతో మనోజ్ బాధపడతాడు. సోఫా వెనక్కి ఇచ్చేసిన వ్యవహారంపై ఇంట్లో పంచాయతీ పెట్టాడు మనోజ్. అసలు నా బిజినెస్లో వేలు పెట్టడానికి నువ్వెవరు అంటూ బాలుపై మండిపడతాడు. అసలు సోఫాను ఆవిడ మన ఇంటికి ఎందుకు పంపించింది అని బాలు నిలదీయగా మా అమ్మ నా కోసం పంపించింది, అది తప్పా అని శృతి అడుగుతుంది. నీకోసం ఏమైనా పంపించుకోవచ్చు, మన ఇంటికి పంపించడం కరెక్ట్ కాదని అంటాడు బాలు. నీ వల్ల నేను షాప్లో చాలా అవమానాలు పడ్డాను, బోనీ చేసిన వస్తువు వెనక్కి వచ్చిందంటే మాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా అని రోహిణి అంటుంది. నా మీద ప్రేమగా మా అమ్మ ఏం పంపించినా తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని శృతి నిలదీస్తుంది. మా పెళ్లి రోజునాడే సోఫా కొనిస్తానని నేను నాన్న వద్దని చెప్పాము, అయినా కొని పంపించిందంటే దాని అర్థమేంటని నిలదీస్తాడు బాలు. మన ఇంట్లోకి ఏదైనా వస్తువు కావాలంటే ఇంకొకరు ధర్మం చేస్తే కాని కొనలేమా అని అడుగుతాడు బాలు. నువ్వే వాణ్ణి రెచ్చగొక్కావా అని ప్రభావతి మీనాపై మండిపడుతోడా. ఆ సోఫా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే లేదని చెబుతుంది మీనా. నీతో బోని చేయించలేదనే ఇలా చేశారు అని రోహిణి చెప్పడంతో నా చెయ్యి మంచిది కాదని ఆతారు, ఆవిడ చెయ్యి మంచిదైతే మళ్లీ ఇలా రిటర్న్ ఎందుకు వస్తుంది అని మీనా అంటుంది. ఆ మాటలతో శృతి బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రోహిణి, మనోజ్, బాలు, శృతి మధ్య మరింత టెన్షన్ పెరిగింది. మరి ఈ గొడవల మధ్య ఎవరికి జయమో, కొత్త డ్రామా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.